హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఝాన్సీ వ్లాగ్స్. ఈరోజు నేను ములక్కాడ బంగాళదుంప కర్రీ చేశానండి. ములక్కాయలను ఇలాగా పీల్ తీసుకుని పెట్టుకోవాలి. ముక్కలుగా కట్ చేసుకుని బంగాళదుంపను ఇలాగ పొడవుగా కట్ చేసుకోవాలి. ఇంకా కర్రీ చేసేద్దాము. బాగానే పెట్టుకుని ఆయిల్ వేడి చేసుకోవాలి. బంగాళదుంపలను ఫస్ట్ కొద్దిగా వేసుకుంటున్నానండి. ఆయిల్లో కొంచెం మగ్గనివ్వాలి బంగాళదుంపల్ని. బంగాళదుంపలు అయితే మగ్గాయండి, లైట్గా ఉడికిపోయాయి. ఇప్పుడు ములక్కాడలు వేసుకోవాలండి. ములక్కాడలు వేసుకుని 3-4 మినిట్స్ మగ్గనివ్వాలి మూత పెట్టి. ములక్కాయలు బంగాళదుంపలు మగ్గాయండి. ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. మసాలా ప్రిపేర్ చేస్తున్నానండి. ఆ కర్రీలోకి 5 పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం, వెల్లుల్లి, మిరియాలు, 2 టేబుల్ స్పూన్ నువ్వులు. ఇవి కచ్చపచ్చగా ఒకసారి పట్టుకోవాలి. చూడండి, కచ్చపచ్చగా పట్టాను. నువ్వులు, అల్లం, వెల్లుల్లి, మిరియాలునండి. దీంట్లోనే ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకుని వేసుకున్నాను. ఒక టమాటా, ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకుని వేసుకున్నాను. ఇది కూడా పేస్ట్ చేసుకుందామండి. ఇలా పేస్ట్ చేసుకోవాలి. ఒక కప్పులోకి అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు అదే వానలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఈ పేస్ట్ని అంతా ఫ్రై చేసుకోవాలండి. దీంట్లో నువ్వులు వేసాను కాబట్టి కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. నువ్వులు కూడా హెల్త్కి మంచిది కదండి. చూడండి, ఆయిల్ పైకి తేలింది. ఈ పేస్ట్ అయితే ఉడికింది. దీంట్లోనే కొద్దిగా జీరా పౌడర్, ధనియా పౌడర్, చిటికెడు పసుపు, టూ టేబుల్ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ సాల్ట్, ఇదంతా మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలండి. గ్లాస్ వాటర్ వేసాను. ఇప్పుడు బంగాళదుంపలు ములక్కాడలు వేసాను. మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టి ఉడకనివ్వాలండి. బంగాళదుంపలు ములక్కాడలు ఉడకనివ్వాలి. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెడుతున్నాను. ఇది మీ ఆప్షనల్ అండి, వేస్తే వేయచ్చు. నేనైతే కొద్దిగా వేస్తున్నాను. నానబెట్టి పక్కన పెట్టాను. కర్రీ అయితే ఉడికిందండి. బంగాళదుంప ముక్క అయితే ఉడికింది. ఇప్పుడు చింతపండు వేస్తున్నాను. లాస్ట్లో కరివేపాకు వేస్తున్నానండి. కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర కొత్తిమీర లేదని కరివేపాకు వేస్తున్నాను. మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికితే చాలండి. కర్రీ అయితే ఉడికిపోయిందండి ఆల్మోస్ట్.
చూడండి గ్రేవీ అంతా థిక్ గ్రేవీలాగా అవ్వింది. చాలా టేస్టీగా ఉంటుందండి బంగాళదుంప ములక్కాడ కర్రీ. నువ్వులు వేసాం కాబట్టి కర్రీ కూడా చాలా కమ్మగా ఉంటుంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా సింపుల్గా అయిపోతుంది ములక్కాడ బంగాళదుంప కర్రీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.